హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మన ఛానల్లో 21 డేస్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. 22 మే నుండి ఈ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ రోజు పౌర్ణమి ఉంది. సో మనం పౌర్ణమి రోజున క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ఈ క్లాసెస్లో ఏ విషయాల గురించి మనం డిస్కస్ చేస్తాం, దేని గురించి డీప్ డౌన్గా మెడిటేషన్స్ చేస్తాం అనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను. మన క్లాసెస్లో మెయిన్గా మనీ గురించి, కెరియర్ గురించి, రిలేషన్షిప్లో ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే కనుక దాన్ని మనం రెక్టిఫై చేసుకుని ముందుకు ఎలా వెళ్ళాలి అనేది మన ఫుల్ మూన్ రోజునే దాని గురించి డిస్కస్ చేయడం, అక్కడి నుంచే క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇన్ని వీడియోస్ చూసినా, ఎన్ని టెక్నిక్స్ని ఫాలో అయినా కూడా ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో చాలామందికి అర్థం కావడం లేదు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు పనిచేయట్లేదు అనేది మనం ప్రాక్టికల్గా తెలుసుకోవడానికి ఈ ఒక క్లాస్ మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే క్రియేషన్ బుక్ రాసేటప్పుడు మనం ఎలాంటి కోరికల్ని ఎన్ని రోజులు ఎప్పుడు ఎలా రాయాలి, రాసిన తర్వాత ఏం చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ నేను ఆల్రెడీ వీడియో చేశాను. కానీ నేనే దగ్గరుండి మీ చేత మన క్లాసెస్లో క్రియేషన్ బుక్ని ఎలా రాయాలి, అలాగే మనకి ఇష్టమైన కోరికల్ని తొందరగా ఎలా నెరవేర్చుకోవాలి అనేది ఈ క్లాసెస్లో చెప్తాను. అండ్ అలాగే హోపోనోపోనో అనేది ఎలా చేయాలి, అలాగే బేసిక్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం యూజ్ చేసుకొని మనం హీలింగ్ అనేది ఎలా ప్రాపర్గా చేసుకోవాలి అనేది ఈ క్లాసెస్లో మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించినంత వరకు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఎలాగా, ఒకవేళ ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని మనం అధిగమించాల్సిన కారణం ఎక్కడున్నది అని తెలుసుకోవడము, దాన్ని మనం రెక్టిఫై చేసుకుని మన లైఫ్ని సంతోషంగా ముందుకి తీసుకెళ్ళడానికి ఎలాంటి టూల్స్ అండ్ టెక్నిక్స్ని యూజ్ చేయాలి అనేది, ప్లస్ ఇంకా మనకి మన లైఫ్లో థర్డ్ పార్టీస్ అనే వాళ్ళు ఎవరైనా వస్తే గనక వాళ్ళని మన లైఫ్ నుంచి ఎలా పక్కకి తీసేయాలి, అట్ ది సేమ్ టైం అసలు మనం ఈ రిలేషన్షిప్లో ఎంతవరకు క్యాపబుల్గా ఉండగలుగుతాము, ఎలాంటి టెక్నిక్స్ అండ్ టూల్స్ని యూజ్ చేస్తే వైఫ్ అండ్ హస్బెండ్ చక్కగా కలిసి ఉండగలుగుతారు అనేది, అలాగే ఇంకెవరికైనా సరే ఆఫ్టర్ దిస్ రిలేషన్షిప్స్ వాటికి ఉండేటటువంటి ఆ పాత జ్ఞాపకాల్ని ఎలా క్లియర్ చేసుకోవాలి, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా ఈ క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. అలాగే మన పేరెంట్స్తో కానీ యాన్సిస్టర్స్తో కానీ ఎలా కనెక్ట్ అయి ఉండాలి, మనము వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఎలా తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం మనం వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ పరంగా కానీ లేకపోతే ఫైనాన్షియల్ పరంగా కానీ మెంటలీ ఏదైనా సరే వాళ్ళతో మనం ఎలా షేర్ చేసుకోవాలి, వాళ్ళని ఎలా కేర్గా చూసుకోవాలి, దానికి లా ఆఫ్ అట్రాక్షన్కి మన లైఫ్కి అసలుకి సంబంధం ఏమిటి అనే దాన్ని కూడా ఈ వీడియోలో మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మన పిల్లల విషయంలో వాళ్ళ చదువులో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, 10 మందిలో కలవకపోయినా లేకపోతే అర్థం చేసుకోలేకపోయినా, అల్లరి బాగా చేస్తున్నా, మాట వినలేకపోయినా కూడా పిల్లల్ని మనం ఎలా ప్రేమగా మార్చుకోవాలి, అలాగే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకొని మంచిగా లైఫ్ని ఎలా వాళ్ళ జీవితానికి అప్లై చేసుకోవాలి అనేది, అలాగే వాళ్ళ గురించి మనం ఎలాంటి కేర్ తీసుకోవాలనేది కూడా ఈ యొక్క క్లాసెస్లో మీకు అన్నీ క్లియర్గా నేర్పించబడతాయి. ఇంకా మనం వీటన్నిటి కోసం మెడిటేషన్ని ఎలా చేయాలి, మన రియాలిటీని ఎలా మార్చుకోవాలి, పార్లర్ యూనివర్స్లో మనకు నచ్చినటువంటి ప్రతి దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని మనం ఇప్పుడున్న రియాలిటీ లైఫ్లోకి ఎలా తీసుకొచ్చుకోవాలి, అలాగే అసలు మనకి మిస్టేక్ ఎక్కడ జరిగిందనేది ఎలా తెలుసుకోవాలి, ఇలా వన్ బై వన్ పాయింట్స్ అన్నీ కూడా ఈ క్లాసెస్లో మనం తెలుసుకోవడం, నేర్చుకోవడం, మన జీవితంలో అప్లై చేసుకోవడం లాంటిది చాలా ఈజీగా ఎలా చేయాలి అనేది నేర్చుకుంటారు. అలాగే మనం ఆరోగ్యం గురించి ఎలాంటి కేర్ తీసుకోవాలి, అసలు మనం ఎందుకు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాము, దానికి కారణాలు ఏంటి అనేది మూలాల నుండి దాన్ని గుర్తించి ఆ హెల్త్ ప్రాబ్లం నుంచి బయటపడి ఆరోగ్యంగా ఎలాగ ఉండాలి అనేది కూడా ఈ క్లాసెస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఎనీ లవ్ రిలేషన్షిప్లో అసలు గొడవలు ఎందుకు వస్తాయి, మీకు వాళ్ళకి ఎందుకు పడదు, అప్పటి వరకు ప్రేమగా ఉన్న వాళ్ళు సడన్గా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది,
అసలు ఏ కారణం వల్ల ఇదంతా జరుగుతుంది. మీరు ఒకవేళ సంతోషంగా హ్యాపీగా ఉండాలి అని అంటే అసలు మీరు ఏం చేశారు, ఎలా చెయ్యకూడదు, ఎలా ఉంటే మీ రిలేషన్షిప్ బాగుంటుంది అనేది కూడా ఈ లవ్ లైఫ్ గురించి కూడా మనం చాలానే ఈ క్లాసెస్లో నేర్చుకుంటాము. అండ్ దాని గురించి మరింతగా మనమే ఎలా తెలుసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది కూడా మీ అంతటా మీరు నేర్చుకునేలాగా ఈ క్లాసెస్లో మిమ్మల్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. అలాగే డబ్బు, సంపద, ఐశ్వర్యం అనేది ప్రతి ఒక్కరికి కావాల్సిందే. అసలు గోల్డ్కి సంబంధించిన ఆర్నమెంట్స్కి ఉండేటటువంటి ఎనర్జీ ఏంటి, గోల్డ్ ఎనర్జీ ఏంటి, అండ్ వాటికి సంబంధించినటువంటి ఎక్కడైనా తాకట్టు పెట్టినవి కానీ లేదా కొనాలి అనుకుంటే కనుక వీటన్నిటికీ కూడా ఎలాంటి ఎనర్జీని మనం గోల్డ్ విషయంలో ఇవ్వాలి అనేది కూడా ఈ యొక్క క్లాసెస్లో బాగా డిస్కస్ చేయడం జరుగుతుంది. జీవితంలో అందరూ బాగుంటారు, కానీ నా లైఫే ఇలా ఎందుకు ఉంది, అన్నీ నాకే ఎందుకు వస్తాయి, ప్రతి ఒక్కరూ నన్నే ఎందుకు అపార్థం చేసుకుంటూ ఉంటారు, అందరూ బాగున్నారు, నేను ఒక్కదాన్ని ఎందుకు ఇలా ఉన్నాను, ఏం జరిగినా కూడా అందరూ నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు, ఇలా ఏదైతే మిమ్మల్ని మీరు సెల్ఫ్గా మోటివేట్ చేసుకోలేకపోతున్నారో, సెల్ఫ్ లవ్ చేసుకోలేకపోతున్నారో, దాని నుండి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడమే కాకుండా ఇతరుల్ని కూడా మీరు ఎలా మోటివేట్ చేయాలి, అట్ ద సేమ్ టైం మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ ఎందుకు చేసుకోవాలి, ఎందుకు అంత ప్రాధాన్యం దానికి అనేది కూడా ఈ క్లాసెస్లో లైక్ స్విచ్ వర్డ్స్ త్రూ, సిజల్స్ త్రూ, అండ్ ఎనర్జీ సర్కిల్స్ త్రూ, క్యాండిల్ హీలింగ్స్ త్రూ మిమ్మల్ని మీరు ఎలా హీల్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్, డే బై డే మీకు ఈ క్లాసెస్లో అన్నింటినీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎందుకు 7 చక్రాస్ అలైన్ అయ్యి ఉండాలి, అసలు అబౌవ్ ద 7 చక్రాస్ అండ్ బిలో ద 7 చక్రాస్ ఇంకా ఏమైనా డీప్ డౌన్ ఉన్నాయా, ఉంటే వాటిని మనం ఎలా సరి చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీ చక్రాస్కి, అలాగే హెల్త్కి, మన యొక్క మూడ్కి, మన యొక్క జీవితానికి, లైక్ ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ ఏమైనా కనెక్షన్ ఉందా, ఉంటే వాటిని మనం ఈ 7 చక్రాస్ అలైన్మెంట్తో ఎలా సరి చేసుకోవాలి అనేది చక్రాస్ బేస్డ్ మెడిటేషన్స్ అండ్ ఎఫర్మేషన్స్తో వాటిని ఎలా క్లియర్ చేయాలనేది కూడా మీరు నేర్చుకుంటారు. అలాగే ఎవరికైతే మనీ ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళకి మనీ ఫ్రీక్వెన్సీ పెంచేటటువంటి టెక్నిక్స్ అండ్ టూల్స్ని చాలా క్లియర్గా చెప్పడం, అలాగే దగ్గరుండి చేయించడం కూడా ఈ క్లాసెస్లో జరుగుతుంది. మనం మదర్ ఎర్త్తోనే కాదండి, 5 ఎలిమెంట్స్తో ఎలా కనెక్ట్ అయి ఉండాలి, ఉండడం వల్ల మనకి లాభాలు ఏంటి, అసలు మనం ఎందుకు డిటాచ్డ్గా ఉండడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అసలు ఎందుకు డిటాచ్డ్గా ఉంటున్నాం, మనం దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము అనేది కూడా ఈ క్లాసెస్లో క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సంతోషంగా ఉండడం అనేది మీ బర్త్ రైట్ అని మీరు ఎలా తెలుసుకోవాలి, అండ్ ఆనందంగా ఉండడము, తర్వాత హ్యాపీగా ఉండడం, మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎలా సంతోషంగా ఉంచాలి, అలాగే ప్రకృతితో మనం ఎలా కలిసిపోయి సంతోషంగా ఉండాలి అనేది కూడా ఈ క్లాసెస్లో మీకు డే బై డే నేర్పించడం జరుగుతుంది. అలాగే మనం డేటీస్తో ఎలా కనెక్ట్ అయి ఉండాలి, అలా కనెక్ట్ అయి ఉండడం వల్ల మన లైఫ్లో ఎలాంటి మార్పులు చెందుతాయి అనేది కూడా క్లియర్గా మనం తెలుసుకుంటాము. అండ్ అలాగే డెటీస్తోనే కాదండి, ఏంజల్స్ కానీ లేకపోతే ఆర్కేంజల్స్ కానీ వీళ్ళతో మనం ఎలా కనెక్ట్ అయ్యి మనకి కావలసిన వాటిని కాపాడమని లేకపోతే మనకి హెల్ప్ చేయమని ఎలా అడగాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎలా హెల్ప్ తీసుకోవాలి, వాళ్ళు మనకి ఎలా హెల్ప్ చేస్తారు, అలాగే ఏంజల్ నెంబర్స్ మన లైఫ్లో మనకి ఇంకా ఏం చెప్తున్నాయి, అలాగే మన జీవితంలో ఏంజల్స్ని ఎలా ఇన్వైట్ చేయాలి, ఏ ఏంజల్ ఎవరి కోసం ఎలా వర్క్ చేస్తూ ఉంటుంది, దీంతో పాటు డీప్ డౌన్ మెడిటేషన్స్, అలాగే చాలా సమస్యలకి సంబంధించి స్విచ్ వర్డ్స్, ఎనర్జీ సర్కిల్స్, హీలింగ్ కోడ్స్, ఇవన్నీ కూడా మీరు ఎలా మీ డైలీ జర్నల్లో రాసుకోవాలి, లేకపోతే క్రియేషన్ బుక్ ఇంకా క్లియర్గా ఎలా రాసుకోవాలి, అట్ ది సేమ్ టైం గ్రాటిట్యూడ్ వాక్ కానీ గ్రాటిట్యూడ్ జర్నల్ కానీ ఎలా రాయాలి, 21 డేస్లో మీలో వచ్చేటటువంటి మార్పుని మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా మనం క్లియర్గా ఈ 21 డేస్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం, నేర్చుకుందాం, వేరే వాళ్ళకు కూడా నేర్పిద్దాం. అండ్ ఈ క్లాసెస్ 22 మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి.
ఇప్పుడు నేను చెప్పిన పైవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మీరు నేర్చుకొని మీ లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అనుకునే వాళ్ళు 22 మే నుంచి జరగబోయేటటువంటి 21 డేస్ క్లాసెస్లో జాయిన్ కావడానికి నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను. అందులో మీరు జాయిన్ అయిన తర్వాత మీకు క్లాస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. మీరు జాయిన్ అయ్యాక 22 నుంచి మనం క్లాసెస్ స్టార్ట్ చేసి అక్కడ డిస్కస్ చేసుకుందాం, అలాగే అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.